జీవితంలో కష్టాలు రావడం సహజం. కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మన గౌరవాన్ని పెంచుతాయా? తగ్గిస్తాయా? అది తెలుసుకోవడానికి ఈ సామెతను చిన్న కథ ద్వారా చెప్పుకుందాం. వెల్కమ్ టు తెలుగు సామెత వైబ్స్. నేను మీ శివ. సాధారణంగా అత్తగారిల్లు అంటే గౌరవ మర్యాదలకు నిలయం. అలాగే చెల్లెలిల్లు అంటే అమితమైన ప్రేమ, ఆప్యాయత ఉండే చోటు. అయితే మనకి ఏదైనా కష్టం కలిగినప్పుడు కొద్ది రోజులు అత్తగారింట్లో ఉందామని వెళ్తే మొదట మర్యాద ఇచ్చినా ఆ తర్వాత మన వెనక అతనికి ఇల్లు లేదా, చిన్న సమస్యలకే ఇక్కడికి వచ్చేస్తాడా అని చులకన చేసే అవకాశం ఉంది. అలానే మనకి ఆర్థికంగా నష్టం వచ్చినప్పుడు చెల్లెలింటికి ఆశ్రయం కోసం వెళ్ళకూడదు. మన చెల్లెలు మనల్ని ప్రేమించి ఆదరించినా తను వెళ్ళిన ఇంట్లోని మనుషులు మనల్ని భారంగా చూడవచ్చు. ఇది మన ఆత్మగౌరవానికి దెబ్బ. రాము అనే వ్యక్తి బాగా కష్టపడి తన భార్యని బాగా చూసుకునేవాడు. ప్రతి సంవత్సరం పంట చేతికి వచ్చాక అందులో కొంత ధాన్యం, ధనం తన చెల్లెలింటికి వెళ్ళి ఇచ్చేవాడు. ఒక సంవత్సరం వర్షాలు లేక తన వ్యవసాయంలో నష్టం వచ్చింది. తన ఇల్లు గడవలేని పరిస్థితుల్లో తన చెల్లెలు వాళ్ళ కుటుంబం గుర్తుకు వచ్చి ఏదైనా సహాయం చేస్తారని వెళ్ళాడు. తన చెల్లెలు చాలా ప్రేమతో చూసుకుంటుంది. కానీ తన చెల్లెలి ఇంట్లో వాళ్ళు మాత్రం రాముకి వినపడేలా చులకనగా మాట్లాడుతుంటారు. అప్పటికే కష్టాల్లో ఉన్న రాము ఆ మాటలు విని చాలా బాధపడ్డాడు. అప్పుడు తన మనసులో మన కష్టం మనమే అనుభవించాలి, కష్టకాలంలో ఎవరిపైనా ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనమే నిలబడటానికి ప్రయత్నించాలి అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ సంవత్సరం కష్టాలను ఎదుర్కొని మరుసటి సంవత్సరం తన పట్టుదల, కృషి మరియు ప్రకృతి సహకరించడం వలన పంటలు బాగా పండి పూర్వ వైభవాన్ని సంపాదించాడు. రాముకి ఎదురైన సందర్భం మనలో చాలామందికి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురై ఉండవచ్చు. ఎలా అంటే, మనం చదువు పూర్తి చేసుకుని వేరే ఊర్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ మనకు తెలిసిన బంధువుల ఇంట్లో ఉంటే మొదట మనల్ని బాగానే చూసుకున్నా కొద్ది రోజులకి మనం వాళ్ళకి భారంగా మారవచ్చు. వాళ్ళు మన ఎదురుగా ఏమీ అనకపోయినా చులకనగా చూడవచ్చు. ఇది మన మనసుని కుదురుగా ఉండనివ్వదు, మన ఉద్యోగ ప్రయత్నాలకి ఆటంకం కూడా కలగవచ్చు. గుర్తుంచుకోండి, బంధువులైనా స్నేహితులైనా మనం బాగున్నప్పుడే గౌరవిస్తారు. అవమానం పొంది బ్రతకడం కంటే స్వశక్తితో పోరాడి గెలవడం మేలు. అందుకే మన పెద్దలు ఎప్పుడో చెప్పారు, ఎప్పుడూ కూడా అలిగి అత్తవారింటికి, చెడి చెల్లెలింటికి పోరాదు అని. మరి మీ జీవితంలో కూడా ఇలాంటి సందర్భం ఎదురైందా? కామెంట్ చేయండి.